మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో పసివాడి ప్రాణం ఒకటి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా టాలీవుడ్లో బ్రేక్ డాన్స్ ట్రెండ్ని పరిచయం చేసింది. అయితే ఈ సినిమా వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొదట చిరంజీవిది కాదని కృష్ణంరాజు చేయాల్సిన సినిమా అని నటుడు, నిర్మాత నారాయణరావు వెల్లడించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒక థ్రిల్లర్ సినిమా రీమేక్ హక్కులను నారాయణరావు కొనుగోలు చేశారు. ఈ సినిమాను చిరంజీవితో చేస్తే బావుంటుందని ఆయనకు చూపించగా చిరంజీవి మొదట వెనకడుగు వేశారు. ఒరిజినల్ సినిమాలో పాటలు లేకపోవడంతో పాటలు లేని థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఆయన సందేహించారు. దీంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి చిరంజీవి మరో షూటింగ్ కోసం బొంబాయి వెళ్లిపోయారు. చిరంజీవి ఆసక్తి చూపకపోవడంతో దర్శకుడు కోదండరామిరెడ్డి అదే కథతో కృష్ణంరాజు హీరోగా సినిమాను ప్రారంభించేశారు. ఈ విషయం తెలిసిన నారాయణరావు వెంటనే అల్లు అరవింద్కు ఫోన్ చేసి రీమేక్ హక్కులు తన వద్ద ఉన్నాయని, ఈ సినిమా చిరంజీవి మాత్రమే చెయ్యాలని పట్టుబడ్డారు. అల్లు అరవింద్ కూడా మొదట సంకోచించినా నారాయణరావు పట్టుదలతో చిరంజీవిని ఒప్పించి కృష్ణంరాజు సినిమాను ఆపించేశారు. మలయాళం వర్షన్లో ఒక్క పాట కూడా లేదు. కానీ తెలుగులో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా 6 పాటలను చేర్చారు. పసివాడి ప్రాణం సినిమాను పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా మార్చడంతో అది బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవితో తనకున్న స్నేహం వల్లనే ఈ అద్భుతమైన సినిమా సాధ్యమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకవేళ నారాయణరావు పట్టుబడకపోతే చిరంజీవి కెరియర్లో ఈ అద్భుతమైన హిట్ ఉండేది కాదు. అలాగే కృష్ణంరాజు ఖాతాలో మరో వైవిధ్యమైన సినిమా చేరేది. కానీ కాలం చిరంజీవిని ఆ పాత్రకు ఎంపిక చేసి చరిత్ర సృష్టించింది.